హలో ఎవ్రీవన్, ఇవాళ మన టాపిక్ వచ్చేటప్పటికి ఉమెన్స్ రోల్, దాంతోపాటు జెండర్ ఈక్వాలిటీ అంటే ఏంటి, జెండర్ ఈక్విటీ అంటే ఏంటి, అండ్ దాంతోపాటు జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, అండ్ జెండర్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్ ఇండియాలో ఎలా చేస్తున్నాము, అట్లానే వేరే కంట్రీస్ ఏమేమి మెథడ్స్ ఫాలో అవుతున్నాయి ఈ జెండర్ ఈక్విటీ కోసం అని చెప్పేసి. సో ఇవన్నీ ఈ సెషన్లో మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే జెండర్ ఈక్వాలిటీ అంటే ఏంటి, జెండర్ ఈక్విటీ అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్. ఫస్ట్ జెండర్ ఈక్వాలిటీ అంటే ఏంటి, ఉమెన్ అండ్ మెన్ ఈక్వల్ అని బిలీవ్ చేసేటటువంటి కాన్సెప్టే జెండర్ ఈక్వాలిటీ. అంటే ఇద్దరి యొక్క సమానత్వాన్ని వీళ్ళు బిలీవ్ చేస్తారనమాట. ఈ కాన్సెప్ట్లో మనం బిలీవ్ చేస్తాం. అదే కమింగ్ టు జెండర్ ఈక్విటీ అంటే ఏంటి అంటే హిస్టారికల్ ఇంజస్టిసెస్ వల్ల కానివ్వండి, లేదా ఫర్ ఎగ్జాంపుల్ పేట్రియార్కీ వల్ల ఉమెన్ హిస్టారికల్గా ఎకనామిక్ పార్టిసిపేషన్ అనేది లేదు ఉమెన్కి, అండ్ దాని తర్వాత ఇంటి నుంచి వాళ్ళు బయటకు వచ్చింది లేదు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే సోషల్ పరంగా ఉమెన్ అనేవాళ్ళు తక్కువగా ఉంటారు. అంటే సొసైటీ పరంగా బయటికి రావడంలో కానివ్వండి, ఎకనామికల్ యాంగిల్లో కానీ ఉమెన్ చాలా తక్కువగా ఉన్నారనమాట. సో దీనికోసం స్పెసిఫిక్గా ఇప్పుడు గవర్నమెంట్ చూసుకున్నట్టయితే ఫ్రీ బస్ సర్వీసెస్ ఇస్తుంది. ఇంకా దాంతోపాటు ఉమెన్ స్పెసిఫిక్ స్కీమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ ఉందనుకోండి, మ్యాటర్నిటీ లీవ్ ఉంటుంది. సో ఇలాంటి బెనిఫిట్స్ అన్ని అంటే స్పెసిఫిక్ ప్రివిలేజెస్ని క్రియేట్ చేసేదే జెండర్ ఈక్విటీ అనేటటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు ఈక్వాలిటీ ఏమని చెప్తుందంటే దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్క్రిమినేషన్ అనే పార్ట్ అని చెప్తుంది. ఇప్పుడు ఈక్విటీ ఏం చెప్తుంది, స్పెసిఫిక్ ప్రివిలేజెస్ ఇవ్వచ్చు. అంటే ఉమెన్ కోసం ఇచ్చేటటువంటి స్పెసిఫిక్ ప్రివిలేజెస్ ఉంటాయి కదా, ఇవి ఈక్విటీ పార్ట్లోకి వస్తాయన్నమాట. ఇది మేజర్ డిఫరెన్స్ ఈక్వాలిటీకి మరియు ఈక్విటీకి. స్పెసిఫిక్గా జెండర్ ఈక్విటీలో చూసుకున్నట్టయితే ఇది ఉమెన్ గురించి సంబంధించినటువంటి విషయం. అండ్ ఇంకా ఒక్కసారి మనం రీసెంట్గా మనం చూసినటువంటి స్టాటిస్టిక్స్ చూసుకున్నట్టయితే ఓవరాల్గా లాస్ట్ 3 డికేడ్స్ నుంచి చూసుకున్నట్టయితే 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దాదాపు 33% ఆఫ్ రిజర్వేషన్ అనేది ఉమెన్కి ఇవ్వడం జరిగింది కదా. సో అట్లానే ఇంకొన్ని స్టేట్స్ అంటే 17+ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ దాదాపు 50% ఆఫ్ రిజర్వేషన్ ఇచ్చారనమాట. మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ యొక్క 2024 రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే దాదాపు 46% ఆఫ్ ద ఉమెన్ లోకల్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్గా ఉన్నారనమాట. సో ఇది మనం చూసుకున్నట్టయితే మన దగ్గరలో మేయర్స్ని, కౌన్సిలర్స్ని చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఉమెన్ పార్టిసిపేషన్ లోకల్ గ్రాస్ రూట్స్ లెవెల్స్లో ఎంత పెరిగింది అని చెప్పేసి. ఇక్కడ కాంట్రాస్టింగ్ ఫీచర్ ఏంటి అంటే మనకి ఇండియా స్పెండ్ రిపోర్ట్ 2022 ప్రకారం చూసుకుంటే 2022లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటే ఐఏఎస్ లాంటి సర్వీసెస్లో ఉమెన్ ఓన్లీ 20% మాత్రమే ఉన్నారు. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే హయ్యర్ సర్వీసెస్లో అంటే ఎక్కువ వాల్యూ ఉన్నటువంటి సర్వీసెస్లో చూసుకుంటే ఉమెన్ పెద్దగా లేరు. అండ్ ఆ తర్వాత ఇంకొక రిపోర్ట్ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ 2023 వాళ్ళ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఉమెన్ ఓన్లీ 11% మాత్రమే ఉన్నారనమాట పోలీసింగ్ విభాగంలో చూసుకుంటే. అండ్ ఇందులో కూడా చాలా మంది డెస్క్ టాప్స్కి మాత్రమే పరిమితం అయ్యారు అని చెప్పేటటువంటి రిపోర్ట్ ఇది. సో ఇక్కడ దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది అంటే ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్లో కానివ్వండి, లేదా టెక్నికల్ పోస్ట్లో కానివ్వండి, సో ఈ ఆస్పెక్ట్స్లో ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది చాలా తక్కువగా ఉంది. ఈ అండర్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఇది జస్ట్ సూపర్ఫిషియల్ లెవెల్లోనే కాదు, అవుట్కమ్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. స్పెసిఫిక్గా ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ అండ్ వాళ్ళతో పాటుగా యుఎన్ ఉమెన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే ఉమెన్ ఆఫీసర్స్ ఎక్కడైతే ఉంటారో అక్కడ వచ్చేటటువంటి అవుట్కమ్స్ అనేవి చాలా బెటర్గా ఉన్నాయి అండ్ వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్స్ లివింగ్ రియాలిటీస్తో ఉన్నాయి అనేటటువంటి విషయం ఈ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. ఇలాంటి అండర్ రిప్రజెంటేషన్స్ని ట్యాకిల్ చేయడానికే జెండర్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్ అని చెప్పేసి 1990sలో ఒక కాన్సెప్ట్ వచ్చింది. అసలు ఈ జెండర్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్ అంటే ఏంటి? జెండర్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్ అంటే ఏంటి అంటే అన్ని స్టేజెస్ ఆఫ్ బడ్జెట్ ప్రాసెస్లో జెండర్ పర్స్పెక్టివ్ని ఇంప్లై చేయడం అనమాట. అంటే దాని ద్వారా జెండర్ ఈక్వాలిటీ అండ్ జెండర్ స్పెసిఫిక్ నీడ్స్ ఉంటాయి కదా. అంటే స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ఇక్కడ ఉమెన్కి ఒక రకమైనటువంటి స్పెసిఫిక్ నీడ్స్ ఉంటాయి, మేల్కి ఒక రకమైనటువంటి స్పెసిఫిక్ నీడ్స్ ఉంటాయి. ఆ నీడ్స్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెటింగ్ చేసేటటువంటి ప్రాసెస్ని జెండర్ స్పెసిఫిక్ బడ్జెటింగ్ అంటాం అనమాట. సో ఈ కాన్సెప్ట్ అనేది 1990sలో వచ్చింది. అండ్ స్పెసిఫిక్గా ఇండియాలో చూసుకున్నట్టయితే మనకి స్టేట్స్ లైక్ ఢిల్లీ అండ్ దాంతోపాటు తమిళనాడు, కేరళ ఇలాంటి స్టేట్స్ ఈ జెండర్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్ వైపు అడుగులు కూడా వేశాయి. ఢిల్లీ అయితే ఈ జెండర్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్ కింద ఉమెన్ ఓన్లీ బస్సెస్, పబ్లిక్ లైట్నింగ్ని తీసుకొచ్చింది. అట్లానే తమిళనాడు ఈ జెండర్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్ని అక్రాస్ 64 డిపార్ట్మెంట్స్ అప్లై చేయడం కూడా జరిగింది. అండ్ కేరళ ఈ జెండర్ గోల్స్ని పీపుల్ ప్లాన్ క్యాంపెయిన్ ద్వారా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. సో ఇలాంటివి మన కంట్రీలో చాలానే చేశారు. కానీ ఇక్కడ ఒక కాంట్రాస్టింగ్ ఫీచర్ మనం చూసింది ఏంటి అంటే ఢిల్లీ, ముంబై లాంటి సిటీస్ ఉంటాయి కదా, ఈ సిటీస్లో దాదాపు 83% ఆఫ్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చేసేటటువంటి వాళ్ళు ఎవరు అంటే ఉమెన్. అండ్ దాంతోపాటు 2019లో సేఫ్టీ పిన్ స్టడీ అని చెప్పేసి ఒక స్టడీ వచ్చింది. ఈ స్టడీ ఏంటి అంటే మొత్తం 50 సిటీస్లో వీళ్ళు ఈ స్టడీ చేశారనమాట. సో ఆ స్టడీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి అంటే 60% ఆఫ్ ద పబ్లిక్ ప్లేసెస్ వెల్
ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అంటే లైటనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మినిమం లైట్ ఉండాలి కదా, ఆ లైట్స్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరే లేదు. దాంతోపాటు కమ్యూనిటీ సేఫ్టీ ఇనిషియేటివ్స్ కానివ్వండి, పోలీసింగ్ కానివ్వండి, ఇవేవి ఎడ్యుకేట్గా లేవు అని చెప్పేసి సేఫ్టీ పిన్ స్టడీ చెప్తుంది. సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది అంటే ఈ మెజర్స్ ఏవైతే తీసుకుంటున్నారో, అంటే కేరళ ఆర్ తమిళనాడు అని మనం చెప్పాం కదా, మోస్ట్లీ ఇవి టోకనిస్టిక్గానే మిగిలిపోతున్నాయి. గ్రాస్ రూట్ లెవెల్ వరకు ఈ మెజర్స్ అందట్లేదు. ఇంకొకటి, మనం వేరే కంట్రీస్తో ఒక్కసారి కంపేర్ చేసుకొని చూసుకున్నట్టయితే ఫిలిప్పైన్స్లో 5% ఆఫ్ ద లోకల్ బడ్జెట్స్ ఈ జెండర్ ప్రోగ్రామ్స్కి వాడాల్సి ఉంటుంది అనమాట. అంటే మ్యాండేటరీగా ఈ జెండర్ ప్రోగ్రామ్స్కి వాడాల్సి ఉంటుంది. అండ్ స్పెసిఫిక్గా ఇంకొక కంట్రీ ఉగాండాలో జెండర్ ఈక్విటీ సర్టిఫికేట్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే ఏదైనా మనకి ఫండింగ్ కావాలంటే వాళ్ళ జెండర్ ఈక్విటీ సర్టిఫికేట్స్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అప్రూవల్ కోసం అని చెప్పేసి. సో ఇదే కాదు, ఇంకా స్పెసిఫిక్గా సౌత్ కొరియాలో చూసుకున్నట్టయితే ఈ జెండర్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్స్ ఉంటాయి కదా, దీని ద్వారా అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్ళు మార్చారు. ఇంకా దాంతోపాటు టునీషియాలో ప్యారిటీ లాస్ అని ఉంటాయన్నమాట. సో దీనివల్ల ఏంటి అంటే ఉమెన్కి ఎక్కువగా టెక్నికల్ రోల్స్లో జాబ్స్ ఇవ్వడము అండ్ ఎంప్లాయ్మెంట్ అనేది పెంచడము, స్పెసిఫికలీ హయ్యర్ బ్యూరోక్రటిక్ స్ట్రక్చర్స్లో ఎంప్లాయ్మెంట్ని పెంచడం అనేది జరిగింది. సో మల్టిపుల్ కంట్రీస్ ఒక ఎగ్జాంపుల్స్ ఇవి. థ్యాంక్ యూ సో మచ్.